కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. చంటి పిల్లలకి చందమామని చూపించి భోజనం పెడతాం, పిల్లలకి బొమ్మలు ఇచ్చి స్కూల్కి పంపిస్తాం, కాలేజ్ స్టూడెంట్స్కి బైక్ కొనించి కాలేజీకి పంపిస్తాం. కానీ భోజన ప్రియులందరికీ ముందుగా భోజనంలో పచ్చడేసి వడ్డిస్తాం, అంతే కదా. మరి భోజనంలో కీ రోల్ పాటించే ఆ రోటి పచ్చడిని మీకు చేసి చూపించడానికి సిద్ధంగా ఉంది చట్పట్. మరి ఈ రోజు భోజన ప్రియులందరికీ నచ్చే రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. వెల్కమ్ టు కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రేరణ, ఎలా ఉన్నారు? బాగున్నాండి. సో ఈరోజు చట్పట్ల మాకోసం ఏం చేస్తున్నారు? ఆగాకరకాయల పచ్చడి. ఏం పచ్చడి? ఆగాకరకాయల పచ్చడి. ఏం కాకరకాయ? ఆగాకరకాయ. ఏం కాకరకాయ? ఆ కాకరకాయ అంటే ఏ కాకరకాయ అని నేను ఎలా చెప్పాను నాకు అర్థంగా. ఆగాకరకాయ పచ్చడి. ఏ కాకరకాయ పచ్చడి. నేను దీన్ని ఎలా పేరు నాకు అర్థం కావట్లేదు. బాగుంది, అందుకనే మిమ్మల్ని కొంచెం సేపు అడుగుదాం. అసలు ఏమన్నా దానికి ఇంకో పేరు చెప్తారేమో అని మిమ్మల్ని ఇలా ఇసుకించా అనమాట. అది ఏంటి తిప్పినా ఆ కాకరకాయ అవుద్ది. ఏ ప్రసాదరావు లాగా. ఏ ప్రసాద్ అంటే ఏనే. సో సూపర్. రైనీ సీజన్ లో ఆగాకరకాయలు చాలా వస్తాయి. పుల్ల బెల్లం పెట్టిన కూర, ఆగాకరకాయ వేపుడు వచ్చేస్తాము. ఇది పచ్చడి ఎలా ఉంటుందంటే మంచి మన కాకరకాయ పచ్చడి లాగా. ఇది చేస్తే కొంచెం నిల్వ కూడా ఉంటుంది. మనం చక్కగా ఉడికించి చింతపండుతో చేసుకోవచ్చు. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం. ఆ కాకరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆ కాకరకాయ ముక్కలు, చింతపండు గుజ్జు, బెల్లం, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఇంగువ, మెంతులు, ఎండుమిర్చి, నూనె, పసుపు, ఉప్పు, కారం, ఆవాలు. మరి అయితే కౌశల్య గారు మనం స్టార్ట్ చేద్దాము. ఇంగ్రీడియంట్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. ముందుగా ఏం చేయాలి చెప్పండి. బాండ్లీ పెట్టేసుకుందాం. ముందు తిరుగుమూత యాజ్ యూజువల్ గా వేసేసుకుందాం. అలాగే వేసి పక్కన పెట్టుకుని ఆగాకరకాయలు వేయించుకుందాం. అవునా? అంటే తిరగమాత మనం పచ్చడిలో నూరుతామా కలిపేసి? నూరుతాం. అంటే శనగపప్పు వేస్తున్నాం కదా. పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు పప్పులన్నీ కొంచెం నూరిసిన తర్వాత ఆగాకరకాయల్ని కొంచెం నూరాలి. అలాగే మినప్పప్పు, వేగగానే మెంతులు, ఆవాలు వేద్దాం. మీరు ఆకాకరకాయకి పొట్టు తీస్తారా? పొట్టు తీయలేదండి. పొట్టుతోటి అసలు ఆగాకరకాయ ఇలాగ చక్కగా వేయించుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఫ్రై. అలాగే పుల్ల బెల్లం పెట్టి కూర చేసుకుంటాం, అలాగా బాగుంటుంది. ఇది పచ్చడి మాదిరిగా ఇవాళ చేద్దాం. దీంట్లో ఒక చిన్న గింజ ఉంటుంది, నవ్వులుతున్నప్పుడు పంట కిందకి ఆ గింజ వచ్చి చాలా టేస్టీగా అనిపిస్తుంది. యాక్చువల్ గా ఎక్కువ విలేజెస్ లో వాటిల్లో ఈ కాయలు దొరుకుతాయి అనుకుంటాను. ఇవి ఇక్కడ మనకి కూరగాయల షాపుల్లో అంత దొరకవు, కానీ విడిగా బళ్ళు పెట్టి భలే అమ్ముతారు మనకి. ఈ సీజన్ లోనే దొరుకుతాయండి. నేరేడు పళ్ళు వీళ్ళకి బళ్ళు పెడతారు చూసారా, అలానే సపరేట్ గా వీటికి ఒక్కదానికి ఒక బండి ఉంటది. కొంచెం మెంతులు వేస్తున్నాను. ఆవాలు. మెంతులు వేసాము, తర్వాత ఆవాలు. అంటే ఆవాలు కూడా ఆవపిండి వచ్చి కలిసినట్టు ఉంటదని మరి ఆవపిండి వేయట్లేదు మీరు. మీ తాలింపు నేను చూసాను, పచ్చడిలో నూరే తాలింపు ఒకలా వేస్తారు, పోపు గార్నిష్ చేసే పోపు ఇంకోలా పెడతారు. ఇది కూడా ఉంది పాయింట్, మా వాళ్ళకి చెప్పకపోతే మిస్ అయిపోతారు. నాకు పచ్చడి అంటే తాలింపు బాగా ఉండాలి, అదే ఉంటేనే దాని పచ్చడి టేస్ట్ ఉంటుంది. ఏదో ఇలా అలాగా రెండు వేసేస్తే పచ్చడి గుమ్మగా రాదు. కొంచెం హింగు వేస్తున్నాను ప్రేరణ గారు. లాస్ట్కి మిరపకాయలు వేసేద్దాం. నేను అదే అనుకుంటాను ఎప్పుడును, నార్త్ ఇండియన్ రెసిపీస్ ఏది తీసుకున్నా ఇంత పోపు ఉండదు పచ్చడిలో. దేనికైనా జీలకర్ర, హింగువ వేస్తారు, వాళ్ళు ఎక్కువ రా కలిపేసి అదే పచ్చడి చేస్తారు. కానీ మనకేంటంటే దిట్టమైన పోపు వేస్తాం. ఆ ఫ్లేవర్ ఏంటంటే తిరుగుమూత వల్లనే వస్తుంది. మేము మిరపకాయలు వేసేసాం ఆల్రెడీ కదా. మనలానే మన పచ్చళ్ళు, మన రుచులు కూడా ఘాటుగా ఉంటాయి కదా. అంటే మనం కూడా ఘాటుగా ఉంటాం. మనకి తాలింపు రెడీ అయిపోయింది. ఈ తాలింపుని మన రోట్లో నూరుకోవాలి కాబట్టి కొంచెం పక్కన తీసి పెట్టుకున్నాం.
ఈ నూనె పచ్చడి కాబట్టి ఇది కొంచెం వేసాను. ఈ ఆగాకర ముక్కలు నేను ఈ పేరు పెట్టడానికి భయపడుతున్నా. ఏం ముక్కలండి? ఆగాకరకాయ. ఏం ముక్కలు? ఏ కాకరకాయ ముక్కలు చెప్పాలి కదా మీరు, మేము కొనుక్కొని చెయ్యాలి కదా కౌసల్య గారు. ఆగాకరకాయలు. ఏ కాకరకాయలు? ఇంకా వేయరా? బాగుంది. వాళ్ళ మాత్రం చక్కగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసాం. వీటిని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించాలా? ఇది వేపు మాత్రం బాగా వేగితే మనకి పచ్చడి చాలా బాగుంటుంది. అలాగే. సో చూసాం కదా, ఆయిల్ వేడెక్కిన వెంటనే మనం ముందుగా కట్ చేసిన ఆ కాకరకాయలు వేసేసాం. ఈ ముక్కలు బాగా వేగాలి అంటే కొద్దిగా పచ్చడి నల్లగాలి కదా మెత్తగా. సో వేగిన తర్వాత మన నెక్స్ట్ రోల్ దగ్గరికి వెళ్ళిపోయి పచ్చడి రెడీ చేసేద్దాం. అంతేనా? ఓకే. మళ్ళీ ఆగాకరకాయ అనరు. ఏ కాకరకాయ? భయం నాకు నోట్లోంచి రావు. కౌసల్య గారు, మనకు పోపు అయితే ఇది గిన్నెలో రెడీగా ఉంది. అలానే ముక్కలు కూడా వేసి కొంచెం సేపు 10 నిమిషాలు పట్టింది కదా ముక్కలు వేగటానికి మనకి. సో ఇప్పుడు మనకైతే వేగిపోయినాయి కాబట్టి ఈ ముక్కలు తాలింపు తీసుకొని మన రోడ్డు దగ్గరికి వెళ్ళిపోయాం. కౌసల్య గారు, ముక్కలన్నీ ఏరి రెడీగా ఉన్నాయి. ముందు తిరగమొత్త సగం రుబ్బేసుకుందాం. కొంచెం నూనె ఉంచేసేయండి. నూనె రాకుండా వేయిన తాలింపు. నూనె ఉంచితే పైన మనం కొంచెం తాలింపులో నూనె వేసుకుందాం. కొంచెం పప్పులు కూడా ఉన్నాయినా? ఉండండి. కొంతమంది ఏం చేస్తారంటే నూనె ఇలాంటి పచ్చళ్ళకి ఇలా జల్లితో వడగట్టేసుకున్న నూనె పైన వేసుకుంటారు. ఎక్కువ నిల్వ ఉంటుంది, కొంచెం బాగుంటుందని. పప్పులన్నీ గనక బాగా నలిపోయి ఎండుమిర్చి నలిపోతే ఆల్మోస్ట్ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇంక ఇందులో నలిగేది ఏం లేదు. ఏమీ లేదు. ఇప్పుడు చింతపండు, ఉప్పు, పసుపు వేసేసుకుందాం. ఇది బాగా ఉడికించి పెట్టేసుకున్నాం. ఇప్పులన్నీ తీసేసి ఇది మామూలుగా మనం నిల్వ పచ్చళ్ళలాగే కొంచెం చింతపండు అది ఎక్కువ వేసుకుంటాం. కొంచెం ఎక్కువ వేస్తామా? ఎక్కువ వేస్తున్నాం. కౌసల్య గారు, చింతపండు నలిపోయింది. నెక్స్ట్ బెల్లం వేస్తున్నాను. బెల్లం ఎవరికి తీపి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. పసుపు మామూలుగా మనం తాలింపులో వేస్తాము, నేను పచ్చడిలో వేస్తాను. కొంచెం పసుపు, కొంచెం కారం. ఇప్పుడు తిప్పేసండి బాగాను. అప్పుడు ఆగాకరకాయలు వేసి దంచేసుకుంటాం. కారం కూడా తినే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి బెల్లం కారం వేసుకోవచ్చు. అయిపోయింది కదండి. అయిపోయినట్టే. ముక్కలు వేసి ఆగాకరకాయలు వేసేసండి. ఇది కానీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే వారం నెలలు కూడా ఉంటుంది. మనం పచ్చడి అంతా అంటే చింతపండు మొత్తం దానికి సంబంధించి కారము దాని ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసిన తర్వాత మనం వేయించిన ఆకాకరకాయ ముక్కల్ని వేసేసి కొంచెం నూరుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే కదా. మీరు అన్నట్టు ఇది నిల్వ పచ్చడిలానే వచ్చింది చూడటానికి కూడా. నిల్వ ఉంటుందండి. మనం టమాటా గుజ్జు పచ్చడి చేస్తామే, కొన్ని ముక్కల్ని అలా కుట్టాం అంతే. అంతే చాలు. ఇప్పుడు దీంట్లోని మనం ఆ తిరగమూత అన్ని కలిపేసేసుకుందాం. సో ఫైనల్ గా మనం కొద్దిగా పక్కన పెట్టిన తిరగమాతని కలిపేసేస్తాం. ఇప్పుడు పచ్చడి తీసేసండి. బాగా కలిపేసి. మీరు ఎక్స్పర్ట్, బౌల్లోకి తీయడంలో మీరు ఎక్స్పర్ట్. నేను ఎప్పుడు అనుకుంటా ఎంత చక్కగా తీస్తారో అదొక ఆర్ట్ అనుకుంటాను. బాగా తినే వాళ్ళన్నీ అలాగే చేస్తారు తెలుసా మీకు. కింద మీద ఈ రోజు మాకు మీరు ఏ కాకరకాయ పచ్చడి చేశారు చెప్పండి. మళ్ళీ నేను చెప్పరండి, నోటికి ప్లాస్టర్ పెట్టుకుంటా. చివరికి మీరు రివర్స్ అయిపోయారే. నేను చెప్పనండి, ఇంకా మీకు ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి అనుకోండి అనేసారు. ఓకే, పోపు బాగా కలిపేశాను, బౌల్లోకి తీస్తాను. ఈ పచ్చడి ఇలా చూస్తుంటే ఊరు ఊడిపోతుంది. కరుణ గారు, పేరు లేని పచ్చడి. అలా అలా తినను నేను. ఆ మొబైల్ నుంచి చెప్పానంటే నన్ను చంపేస్తారు. అయ్యో, ఆగాకరకాయ ఏదో అనుకుంటారు ఇప్పుడు వాళ్ళు. ఏం పచ్చడి అండి? ఆగాకరకాయ పచ్చడి అండి.
ఏం కాకరకాయ అండి? ఆకాకరకాయ. సారీ, ఇంకా అన్నాను. సో సూపర్. ఈ రోజు పచ్చడితో పాటు మన ఇద్దరం చాలా చాలా జోయల్గా చక్కగా అసలు ఆడుతూ పాడుతూ పని చేసాం అంటారు చూసారా, అలా చేసాం పచ్చడిని. అయిపోయిందా? అయ్యో పచ్చడి ఎలా కౌశల్య గారు ఇంకా ఎన్నిసార్లు నన్ను ఏడిపిస్తా. అయ్యో లేదు, ఆ కాకరకాయ అలా హెల్ప్ చేసింది. నేను టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో. ఎస్, సూపర్ 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 సూపర్. ఇన్ని సూపర్లు చెప్పాను, అవి కూడా సరిపో. చాలా చాలా బాగుంది. ఇంకా నేను ఒట్టి తిన్నాను. అన్నంలో వేడి వేడిగా అలా వేసి కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా, ఎందుకులేండి కదా, ఇంకెందుకు కలిసి ఎలాగ లంచ్ టైం అయిపోయింది. నేను అందుకే రోజు తెలుసా 3 o'clock లంచ్ చేస్తున్నాను. రోజు అంతే, మనకు 3 o'clockకి చట్పట్ అయిపోద్ది. మీరు ఇచ్చిన పచ్చడి హాయిగా అన్నంలో కలుపుకొని తినేస్తున్నాం. పచ్చడి అన్నం తిన్నంత భోగం ఇంకేం ఉండదు, దానంత టేస్ట్ ఇంకేది ఉండదు పచ్చడి. సూపర్, నిజంగానే భలే కరెక్ట్ గా చెప్పారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. అసలు దీని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోకర్లేదు తెలుసా. మీరు తయారు చేసి తినేయటమే ఆలస్యం. మరి ఎందుకు ఆలస్యం? కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఆ కాకరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆ కాకరకాయ ముక్కలు, చింతపండు గుజ్జు, బెల్లం, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఇంగువ, మెంతులు, ఎండుమిర్చి, నూనె, పసుపు, ఉప్పు, కారం, ఆవాలు. ఆ కాకరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. దానిలో ముందుగా పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. అవి దోరగా వేగిన తర్వాత కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, కొంచెం ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత దానిలో ఎండుమిర్చి వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె వేసుకొని ఆ కాకరకాయ ముక్కలు వేసి ముక్క మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత రోట్లో మనం ముందుగా వేయించుకున్న పోపు వేసి బాగా దంచుకోవాలి. కొద్దిగా పోపు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టి ఉడికించుకున్న చింతపండు గుజ్జు, కొద్దిగా బెల్లం వేసి బాగా దంచుకోవాలి. తర్వాత దానిలో సరిపడినంత ఉప్పు, పసుపు, కారం వేసి దంచాలి. చివరగా మనం వేయించి పెట్టిన ఆ కాకరకాయ ముక్కలు కూడా వేసి కచ్చోపచ్చగా పచ్చడిని నూరుకోవాలి. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్న పోపు కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఆ కాకరకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంత టేస్టీగా ఆ కాకరకాయ చేసి ఫైనల్ గా నన్ను ఏడిపించి అయ్యో సరదాగా ఆ కాకరకాయని మాకు చాలా చాలా టేస్టీగా చేసి పెట్టినందుకు మా అభిరుచి ప్రేక్షకులందరి తరపున, నా తరపున థ్యాంక్ యూ సో మచ్. ఆ కాకరకాయ పచ్చడి చివర్లో చూడటం మిస్ అయ్యారా? మధ్యలోంచి మిస్ అయిపోయారా? ఏం పర్లేదు, మీ ఇంట్లో కరెంట్ పోయిందా? ఇలాంటి వాటన్నిటికి చెక్ పెట్టడానికే మీకోసం మేము youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచిలోకి వెళ్ళిపోయి మేము తయారు చేసిన ఈ వంటకాన్ని చూసేసేయండి. మరో సరికొత్త పచ్చడితో, రుచికరమైన పచ్చడితో తిరిగి చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.